ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 1వ అధ్యాయము. మొత్తం 9వ స్కందంలోని 3వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ప్రకృతి దేవి యొక్క ఇంకొక ప్రధాన అంశము పేరు దేవి జరత్కారు. ఈమె కశ్యపుని మానస పుత్రిక. ఈమెకు శంకర భగవానుని ప్రియ శిష్యురాలకు సౌభాగ్యము ప్రాప్తించింది. ఈమె పరమ విదూషీమణి. నాగరాజుకు శేషుడు ఈమెను తన సోదరిగా అంగీకరించాడు. నాగులందరూ ఈమెను గౌరవిస్తారు. నాగుల మీది స్వారీ చేయు ఈమె అనుపమ సౌందర్యవతి. ఈ దేవిని నాగేశ్వరి, నాగమాత అని కూడా పిలుస్తారు. ప్రముఖులైన నాగులు ఈమె వెంట విరాజమానులవుతుంటారు. ఈమె నాగులతో సుశోభితురాలై ఉంటుంది. నాగరాజులు ఈమెను స్తుతిస్తారు. ఈమె సిద్ధియోగుల సాక్షాత్ స్వరూపము. ఈమె శయ్యనాగము. ఈమె విష్ణు స్వరూపిణి. భగవంతుడకు విష్ణువు మీద ఈమెకు దృఢమైన శ్రద్ధ. శ్రీహరిని పూజించుటలో ఎప్పుడూ నిమగ్నురాలై ఉంటుంది. ఈమె విగ్రహము తపోమయము. తాపసులకు తపఫలమును ప్రసాదించుటలో ఈమె నేర్పరి. స్వయముగా కూడా ఈమె తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఈమె 30 లక్షల దివ్య వర్షములు శ్రీహరిని గురించి తపస్సు చేసింది. భారతదేశమునందలి తాపసులు తపస్వినులందరిలో ఈమె శ్రేష్ఠురాలు. సకల మంత్రములకు అధిష్టాత్రి. బ్రహ్మ తేజస్సుతో ఈమె రూపము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమెను పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్తారు. ఈమె బ్రహ్మచింతనలో ఎల్లవేళలా లగ్నమై ఉంటుంది. జరత్కారు ముని భగవంతుడగు విష్ణువు అంశ. వీరి ద్వారా పతివ్రత ధర్మము పూర్తిగా పాటించబడుతుంది. తాపసులలో శ్రేష్ఠుడని చెప్పబడు మునివరుడైన అస్తీకునకు ఈ దేవి తల్లి. నారద, ప్రకృతి దేవి యొక్క ఒక ప్రధాన అంశము ఇంకొకటి దేవసేన అని చెప్పబడుతుంది. మాతృకలతో ఈమె పరమశ్రేష్ఠురాలిగా భావించబడుతుంది. ఈమెను ప్రజలు భగవతి షష్ఠి అని పేరుతో పిలుస్తారు. పుత్రపౌత్రాది సంతానమును ప్రసాదించుట, త్రిలోకములకు జన్మనిచ్చుట ఈమె ప్రధాన కార్యము. ఈ సాధ్వి భగవతి ప్రకృతికి 6వ అంశము. కాబట్టే ఈమెను షష్ఠీదేవి అని పిలుస్తారు. సంతానోత్పత్తి సమయమున మేలును చేకూర్చటానికి ఈ షష్ఠీ యోగిని పూజిస్తారు. 12 నెలలు సమస్త జగత్తునందు ప్రజలు ఈమెను నిరంతరము పూజిస్తూ ఉంటారు. పుత్రోత్పత్తి జరిగిన 6వ దినమున సూతికా గృహమునందు ఈమెను పూజించుట ఒక ప్రాచీన నియమము. అభ్యుదయమును కోరు కొంతమంది వ్యక్తులు 21వ దినమున ఈమెను పూజిస్తారు. మునులు ప్రణామములు చేయగా ఈమె సదా వారి కోరికలను తీరుస్తుంది. అందువలన ఈమెను సర్వోత్తమ దేవిగా వచిస్తారు. ఈమె తల్లి సంజ్ఞ. వీరు దయాస్వరూపిణులు. నిరంతరము రక్షించటయందు తత్పరులై ఉంటారు. జలతలములు, ఆకాశము, గృహములందెక్కడైనా పిల్లలను సురక్షితముగా ఉంచుట వీరి ప్రధాన ఉద్దేశ్యము. ప్రకృతి యొక్క ప్రధాన అంశము ఒకటి మంగళచండి అనే పేరుతో ప్రసిద్ధము. ప్రకృతిదేవి ముఖము నుండి ఈ మంగళచండి ప్రకటితమైంది. ఈమె కృపతోటి సకల శుభములు సులభమవుతాయి. సృష్టి సమయమున ఈమె విగ్రహము మంగళమయమవుతుంది. సంహార సమయమున ఈమె క్రోధమూర్తిగా రూపొందుతుంది. అందువలన ఈ దేవిని మంగళచండిక అని విద్వాంసులు చెప్తారు. ఈమె అనుగ్రహము వలన సాధకుడు పుత్రులను, పౌత్రులను, ధనమును, సంపదను, యశస్సును, శుభమును పొందుతాడు. ప్రసన్నురాలై సకల స్త్రీల సమస్త దేవి కాళిక ప్రకృతిదేవి యొక్క ప్రధాన అంశముగా గుర్తిస్తారు. ఈ దేవి నేత్రములు కమలముల అన్నట్లుగా ఉంటాయి. భగవతి దుర్గ ఎదుట ప్రబల రాక్షసులు శుంభ నిశుంభులను వారు దృఢముగా ఎదురు నిలిచారు. అప్పుడు ఈ కాళీ భగవతి దుర్గ లలాటము నుండి ప్రకటితమయ్యింది. ఆమెను దుర్గ యొక్క అర్ధాంశగా పరిగణించారు. గుణములు, తేజస్సునందు ఈమె దుర్గతో సమానురాలే. ఈమె పరమ దృఢమైన విగ్రహము. కోట్ల కొలది సూర్యుల వెలుగుతో సమానమై ఉంటుంది. సకల శక్తులందు ఈమె
ప్రముఖురాలు. ఈమెను మించిన బలశాలులెవ్వరు కూడా లేరు. ఈమె పరమ యోగ స్వరూపిణి. ఈ దేవి సకల సిద్ధిప్రదాత. శ్రీకృష్ణుని ఎడల ఈమెకు తరగని శ్రద్ధ ఉంటుంది. తేజస్సు, పరాక్రమము, గుణములందు ఈమె శ్రీకృష్ణునితో సమానురాలే. ఈమె సమయమంతా భగవంతుడొక శ్రీకృష్ణుని చింతనతోనే గడుస్తుంది. ఈ సనాతన దేవి శరీరపు రంగు కూడా కృష్ణునిదే. ఈమె తలుచుకుంటే ఒక్క శ్వాసతో సకల బ్రహ్మాండమును నష్టపరుస్తుంది. తన మనోరంజమునకు లేక జగత్తును ప్రబోధించు తలపుతో ఈమె సంగ్రామమునందు దైత్యులతో యుద్ధము చేస్తుంది. ఈమె సుపూజితకురాలైనచో ధర్మ, అర్ధ, కామ మోక్షములన్నీ ప్రసాదించుటలో సంపూర్ణ సమర్థురాలు. బ్రహ్మాది దేవతలు, మునిగణములు, మనువు మొదలగు మానవ సమాజములు అందరూ ఈమెను ఉపాసిస్తారు. భగవతి వసుంధర కూడా ప్రకృతిదేవి యొక్క ప్రధాన అంశము నుండి ప్రకటితమైనది. ఈ జగత్తంతా ఆమె మీదనే నిలిచి ఉంటుంది. ఈమె సర్వసస్య అని చెప్పబడింది. ఈమెను ప్రజలు రత్నాకర, రత్నగర్భయని కూడా చెప్తారు. రత్నముల గనులన్నీ ఈమె లోపలే విరాజమానులై ఉన్నాయి. రాజులు, ప్రజలు అందరూ ఈమెను పూజించి స్తుతిస్తారు. అందరికీ జీవనమును ప్రసాదించట కోసమే ఈమె ఈ రూపమును ధరిస్తుంది. సకల సంపదలను ఈమె సమకూరుస్తుంది. ఈమె లేకపోతే సకల చరాచర జగత్తు ఎక్కడా నిలువజాలదు. మునివర, ప్రకృతిదేవి యొక్క కళలను విను. వారు ఎవరెవరికి పత్నులో అంతా నీకు నేను చెప్తాను. స్వాహాదేవి అగ్నికి పత్ని. సమస్త జగత్తునందు ఈమె పూజించబడుతుంది. ఈమె లేకుండా దేవతలు తమకర్పించిన హవిస్సును పొందలేరు. యజ్ఞుని పత్ని దక్షిణ అని చెప్పబడుతుంది. ఈమె సర్వత్రా ఆదర సత్కారములను పొందుతుంది. ఈమె లేకపోతే విశ్వమునందలి సకల కర్మలు నిష్ఫలమని భావించబడతాయి. పితరుల పత్ని స్వధ. మునిగణములు, మునులు, మానవులు అందరూ ఈమెను పూజిస్తారు. ఈమె నామమును ఉచ్చరించకుండా పితరులకు సమర్పించిన వస్తువు నిష్ఫలమవుతుంది. వాయువు పత్ని పేరు దేవి స్వస్తి. ప్రతి విశ్వమునందు ఈమె సత్కరింపబడుతుంది. ఈమె లేకుండా ఇచ్చిపుచ్చుకొనుట అవన్నీ కూడా అసంభవములే. గణేశుని పత్ని పుష్టి. ధరాతలమునందు అందరూ కూడా ఈమెను పూజిస్తారు. ఈమె లేకుండా స్త్రీ పురుషులందరూ శక్తిహీనులవుతారు. అనంతుని భార్య పేరు తుష్టి. ఈమెను అందరూ పూజించి నమస్కరిస్తారు. ఈమె లేకుండా సకల ప్రపంచము ఎప్పుడు కూడా సముచితముగా సంతృప్తి కాలేదు. ఈశానుని భార్య పేరు సంపత్తి. దేవతలు, మనుష్యులు అందరూ ఈమెను సత్కరిస్తారు. ఈమె లేకుంటే విశ్వమునందలి జనులు దరిద్రులని పిలువబడతారు. కపిలముని యొక్క పత్ని ధృతి. ఈమెకు సర్వత్రా ప్రజల నుండి స్వాగతము లభిస్తుంది. ఈమె లేకపోతే జగత్తునందలి సకల ప్రాణులు ధైర్యమును కోల్పోతారు. సత్వుని భార్య సతి. అందరి చేత ఆదరమును పొందుతూ ఈ దేవి పరమలోకప్రియమైనది. ఈమె లేకుండా జగత్తు పూర్తిగా బంధువిహీనం అవుతుంది. పరమ సాధ్వి అయిన దయ మోహమునకు పత్ని. ఈమె పూజ్యురాలు, జగత్తుకు ప్రియమైనది. ఈమె లేకపోతే సకల ప్రాణులు సర్వత్రా ఫలవిహీనముగా భావించబడతారు. పుణ్యుని సహధర్మిణి ప్రతిష్ట. పుణ్యమును ప్రసాదించు ఈ దేవి సదా సుపూజిత అవుతుంది. మునీంద్ర, ఈమె లేకపోతే ప్రపంచమంతా బ్రతికి ఉండి కూడా చనిపోయిన వారితో సమానముగా తలస్తారు. సుకర్ముని పత్ని పేరు కీర్తి. ఈమెనందరూ ఎరుగుదురు. భాగ్యవంతుడగు పురుషుడు ఈమెను సత్కరిస్తాడు. ఈమె లేకపోతే సకల జగత్తు యశోవిహీనమై మృతప్రాయమవుతుంది. క్రియ. ఈ క్రియ ప్రయత్నమునకు పత్ని. గౌరవనీయురాలైన ఈ దేవితో సకల ప్రజలు సమ్మతిస్తారు. నారద, ఈమె లేకుండా ప్రపంచమంతా విధిహీనమవుతుంది. తరువాత అధర్ముని పత్నిని మిథ్య అని అంటారు. అందరూ కూడా ఈమెను పూజిస్తారు. సత్యయుగమున ఈమె పూర్తిగా అదృశ్యురాలై ఉన్నది.
త్రేతాయుగమున సూక్ష్మ రూపమును ధరించి ప్రకటితమవుతుంది. ద్వాపర యుగమున తన అర్ధ శరీరముతో శోభిల్లుతుంది. కలియుగమునందు ఈ మిథ్యాదేవి శరీరము ఎంతో స్థూలముగా రూపొందుతుంది. ఈమె బలవంతముగా సర్వత్రా తన ఆధిపత్యమును కలిగి ఉంటుంది. ఈమె సోదరుని పేరు కపటము. ఆయనతో కూడి ఆమె ప్రతి ఇంటి యందు తిరుగాడుతూ ఉంటుంది. శాంతి, లజ్జ ఈ రెండు కూడా సుశీలునకు ఆదరించదగిన భార్యలు. నారద, ఇవి లేకపోతే జగత్తంతా ఉన్మత్తునిలాగా జీవితము గడపాల్సి వస్తుంది. బుద్ధి, మేధ, ధృతి అనేవి జ్ఞానునకు పత్నులు. ఈ మూడు కూడా తనను వదిలిపెడితే ప్రపంచమంతా మూర్ఘపూరితమై పిచ్చిదానిలాగా ఉంటుంది. ప్రకృతి దేవీమణుల యొక్క అంశాలు, కళల గురించి ఇంకా నారాయణుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.